తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు తిరిగింది. జయలలితకు అత్యంత ప్రీతిపాత్రుడైన పన్నీర్ సెల్వం శశికళా నటరాజన్ పై తిరుగుబాటు చేశారు. తనను బలవంతంగా ముఖ్యమంత్రి పదవి నుండి దించివేశారని ఆరోపించారు. మంగళవారం రాత్రి జయలలిత సమాధి వద్ద 40 నిమిషాలు ధ్యానం చేశారు. అనంతరం అమ్మ ఆత్మ నిజాలు చెప్పమని ఆదేశించిందని, పార్టీని రాష్ట్రాన్ని కాపాడమని కోరిందని తెలిపారు. జయలలిత లేని పక్షంలో మాత్రమే సీఎం పదవిని స్వీకరించాను. ఇప్పుడు నా అంతరాత్మ క్షోభిస్తోంది, అందుకే నిజాలు చెప్తున్నా అన్నారు. స్పీకర్ మధుసూదన్ ను పార్టీ ప్రధాన కార్యదర్శి చేయాలని అమ్మ నన్ను కోరారన్నారు. ముఖ్యమంత్రిగా చాలా అవమానాలు ఎదుర్కొన్నానని చెప్పారు. ప్రజల ఆమోదం ఉన్న వ్యక్తికే పార్టీ పగ్గాలు గాని పరిపాలనా బాధ్యతలు గాని కట్టబెట్టాలన్నది అమ్మ ఆశయమన్నారు. ప్రస్తుత పరిణామాలు అలా లేవన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు శశికళే ముఖ్యమంత్రి అంటూ చెప్పడం ఏమీ బాగోలేదని అన్నారు. తనను సీఎం పదవి నుంచి బలవంతంగా రాజీనామా చేయించారని చెప్పారు. రాజీనామాను వెనక్కి తీసుకునేందుకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. తాజా పరిణామాలను చర్చించేందుకు పోయస్ గార్డెన్ లో శశికళ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.